హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పాపే మా జీవన జ్యోతి ఎపిసోడ్ ఏమైంది ఈరోజు మనం తెలుసుకుందాం. నిన్న జీవనకి ఆనందికి విషయం తెలిసిపోయిందని తెలిసి వెంటనే వాళ్ళ చిన్నగ్రానికి ఫోన్ చేసి ఆనందికి విషయం తెలిసిపోయింది, మనం ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాం అని చెప్పడంతో ఆనంది ఎలాగైనా ఈ గొడవ స్థాయిని మనం అనుకున్న స్థాయికి తీసుకెళ్లకుండా ఖచ్చితంగా ఆపుతుంది. అందుకే మనం ఒక ప్లాన్ చేద్దాం అంటూ చెప్తుంది. ఏంటి ఆ ప్లాన్ అని జీవన్ అడగడంతో జీవన్కి ఆ ప్లాన్ ఎక్స్ప్లెయిన్, పెళ్లి ఖచ్చితంగా జరగాలి, ఈ పెళ్లి జరగడం కోసం మనం ప్లాన్ వేద్దాం, చెప్తాను విను అంటూ వాళ్ళ చిన్నగ్రాని ఇలా చెప్తుంది. చైత్రకి వాళ్ళ అమ్మకి భయాన్ని పుట్టిద్దాం, దానివల్ల పెళ్లి తొందరగా చేయమని చెప్పి కుట్టిని వేడుకుంటుంది పూర్ణిమ. అప్పుడు ఈ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్తుంది. సరే, వాళ్ళకేం కాకుండా నువ్వు చూసుకో అంటూ జీవన చెప్తుంది. వాళ్ళకేం కాకుండా నేను చూసుకుంటానులే అంటూ వాళ్ళ చిన్నగ్రాని చెప్తుంది. కుట్టికి నిజం తెలిసాక వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్ళి ఏంటి మామయ్య ఆలోచిస్తున్నారని చెప్పడంతో ఏం లేదమ్మా అంటూ శశికాంత్ చెప్తాడు. నాకు అన్నీ తెలిసిపోయాయి మామయ్య, మీ కూతురి పెళ్లి ఎలా జరిపించాలని ఆలోచిస్తున్నారా? నిద్ర పట్టడం లేదా మామయ్య గారు అంటూ అడుగుతోంది వచ్చి ఆనంది. లేదమ్మా, ఊరికి నేను నిద్ర పట్టకే కూర్చున్నానులే అని చెప్తాడు. రోజు మీరు ఈ టయానికి నిద్రపోతారు కదా మామయ్య, కానీ ఈ రోజు నుంచి కానీ గత వారం నుంచి కానీ సరిగ్గా నిద్రపోవటం లేదు, నేను గమనిస్తూనే ఉన్నాను మామయ్య అంటూ ఆనంది అడుగుతుంది. అలాంటిదేం లేదమ్మా అంటూ శశికాంత్ చెప్తాడు. కూతురి పెళ్లి ప్రమాదంలో ఉంటే ఏ తండ్రికైనా ఎలా నిద్రపడుతుంది మామయ్య అంటూ శశికాంత్ని అడుగుతుంది ఆనంది. వెంటనే శశికాంత్ ఆశ్చర్యపోతాడు. నీకెలా తెలిసి ఈ నిజం అని చెప్పి, నాకు అత్తయ్య గారు అంతా చెప్పారు మావయ్య, ఆదిత్య గారు కూడా చెప్పారు జరిగిందంతా అంటూ శశికాంత్కి ఆనంది చెప్పేస్తుంది. ఇన్ని దినాలు నా వెనక ఈ ఇంట్లో ఏం జరిగిందో ఇప్పుడేనండి నాకు సమజైంది. ఈ ఏం తెలవక మీతోనే పూర్ణిమ గారి గురించి మాట్లాడినాను, అత్తయ్య గారితోనే పూర్ణిమ గారి గురించి వాదించాను, ఇప్పుడు అంతా తెలిసిపోయిందండి నాకు కూడా అంటూ శశికాంత్కి ఆనంది చెప్తుంది. చెప్పండి మామయ్య గారు, ఇప్పుడు ఏం చేస్తారు అంటూ శశికాంత్ని అడుగుతుంది ఆనంది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదమ్మా అంటూ శశికాంత్ చెప్తాడు. ఒక పక్క కూతురి పెళ్ళి, ఇంకొక పక్క ఇంటి పరువు. మీరైతే పెళ్ళికి వస్తానని చెప్పి పూర్ణిమ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మీరు వెళ్ళకపోతే చైత్ర పెళ్ళి జరగదు. పెళ్లి జరిపించడం తండ్రిగా మీ బాధ్యత మావయ్య, భార్య పరువు కాపాడడం కూడా ఒక భర్తగా మీ బాధ్యతే మావయ్య అంటూ ఆనంది చెప్తుంది. అంతా తెలిసిపోయిన తర్వాత నీ దగ్గర దాచేదే విషయం ఏముంటాయమ్మా నా దగ్గర అంటూ శశికాంత్ చెప్తాడు. తండ్రి చేసిన తప్పులు పిల్లల జీవితాలకి శాపాలుగా ఉండకూడదు, కానీ ఇక్కడ అదే జరుగుతుంది కదమ్మా. నేను వెళ్ళకపోతే చైత్ర పెళ్లి జరగదు, ఆగిపోతుంది. వెళితే సునంద బతకదు, అసలు నీకు తెలిసి విషయం అంటూ ఆనందికి చెప్తాడు శశికాంత్. ఇచ్చిన మాట చేసిన వాగ్దానం మనిషి జీవితాన్ని అగాధంలోకి నెట్టేస్తుందని ఒక నిజాయితీ గల మనిషికి తెలుస్తుందమ్మా అంటూ శశికాంత్ చెప్తూ ఉంటాడు ఆనందికి. ఎవరు ఏమైపోతే నాకేంటి అన్న ధీమాగా ఉంటే ఏ సమస్య ఉండేది కాదు కదమ్మా, కానీ నేను అలా ఉండలేను అమ్మా, ఎందుకంటే ఎదుటి మనిషిది మనలాంటి జీవితమే కదా అని ఆలోచించే మనిషిని నేను. మీరన్నది నిజమైతే పూర్ణిమ గారి విషయంలో ఎందుకు ఆలోచించట్లేదు మావయ్య మీరు? పూర్ణిమ నా జీవితంలోంచి వెళ్ళిపోవటం తనకది పెద్ద వరం అమ్మా, విడుదలమ్మా అంటూ శశికాంత్ చెప్తాడు. తను ఇప్పుడు ఉండుంటే నా జీవితంలో ఉండుంటే ప్రతిరోజు తను పడాల్సే వచ్చుండు ఈ బాధ, గత 20 రోజుల నుంచి పడుతున్న బాధ అంటూ శశికాంత్ చెప్తాడు. నా కాలం రాసే రాత్రుల్ని మనం ఎలా ధిక్కరించగలమమ్మా, మనం నిమిత్త మాత్రమే కదా అంటూ శశికాంత్ చెప్తాడు. ఇప్పుడు అసలు కాలం ఏ రాత రాసిందో అసలేం నాకు అర్థం కావట్లేదు అంటూ శశికాంత్ చెప్తాడు. ముందు నా కూతురు పెళ్ళుంది, నేను పెళ్ళికి వెళ్తే పూర్ణిమకి ఇచ్చిన మాట కూడా ఉంది, ఒక తండ్రిగా నిలబడి నేను ఆ పెళ్లి జరిపించాలి, కానీ సాధ్యం అవుతుందా? అదే గనుక జరిగితే సునంద ప్రాణాలతో ఉంటుందా అసలు అంటూ శశికాంత్ ఆనందికి చెప్తాడు. సునందకి ఏమన్నా జరిగితే నా తెగ్గింపుకి అర్థమేంటమ్మా అంటూ శశికాంత్ ఆనంది ముందు బాధపడతాడు. కూతురు పెళ్లి ఆగిపోయి పూర్ణిమ చచ్చిపోతే నేను ఇచ్చిన మాట ఏమవుతుందమ్మా, నా త్యాగానికి నేను అసలు ఏం పేరు పెట్టుకోవాలి అంటూ బాధపడతాడు శశికాంత్. నా కొడుకుల విషయంలో ఎలాంటి బాధ్యత అయితే ఉంటుందో కూతురు విషయంలో కూడా అలాంటి బాధ్యతే కదమ్మా ఉంటుంది అంటూ శశికాంత్ ఆనందికి చెప్తాడు. ఇదంతా విన్న ఆనంది, అయితే మీరు పెళ్ళికి వస్తున్నారా మావయ్య అంటూ అడుగుతుంది. నాకు తెలియని ప్రశ్నేనమ్మా ఇది ఆఖరి వరకు అంటూ శశికాంత్ చెప్తాడు. నీకు థ్యాంక్స్ చెప్పాలమ్మా, నువ్వు నా పెద్ద కోడలు కాదు, నువ్వు నా పెద్ద కొడుకు. నేను పూర్ణిమగా చేయాల్సిన పనులన్నీ నువ్వు నా స్థానంలో నిలబడి చేశావు. పెళ్ళి ఆగిపోవాల్సింది ఆగిపోకుండా నిశ్చితార్థం జరిపించావు, సొంత అన్నయ్యని తాంబూలం తీసుకునేలా చేశావు. పూర్ణిమ జైల్లో ఉంటే నువ్వే తీసుకొచ్చి అత్తగారితో పోరాడి మరీ తన్ని బయటికి తీసుకొచ్చావు. చైత్రికి మన ఆఫీస్లోనే జాబ్ ఇప్పించావు. పూర్ణిమ వెళ్ళిపోతా అని భయపడుతూ ఉంటే తనలో ధైర్యాన్ని నింపావు. చైత్ర
జన్మకే నేను కారణం. తనకి తప్ప ఇంకేం నేను చేయలేదు అంటూ శశికాంత్ బాధపడతాడు. "కి నష్టం కలిగించకుండా ఈ పెళ్లి జరిపించాల్సిన బాధ్యత నీదేనమ్మా" అంటూ శశికాంత్‌కి మాటిస్తుంది ఆనంది. ఆనందికి ఏం చేయాలో తెలియక వాళ్ళ జ్యోతమ్మ దగ్గరికొస్తుంది. "ఎందుకే నువ్వు అలా కూర్చోనున్నావు? నువ్వేదో అడగాలని వచ్చినట్టున్నావు కదా! ఎలాంటి ప్రశ్నైనా అడుగు, నేను సమాధానం చెప్తాను" అంటూ జ్యోతి చెప్తుంది. "ఇది ఒక కేసుకు సంబంధించిన ప్రశ్న అమ్మా. నేను అడుగుతాను, నువ్వు దానికి సమాధానం ఇవ్వు" అంటూ మనలాంటి లాయర్లకి ఇలాంటి సవాళ్లు ఎప్పుడూ ఎదురవుతూనే ఉంటాయిలే. చర్చించుకుంటే ఉత్తమమైన పరిష్కారం మనకు దొరకొచ్చులే. ఆ నమ్మకంతోనే వచ్చాను నేను అంటూ కుట్టి చెప్తుంది. "చెప్పు కుట్టి, ఏంటా కథ" అంటూ జ్యోతి అడుగుతుంది. "నాకు తెలిసిన ఒక అబ్బాయికి ఒక చిన్న సమస్య వచ్చింది. ఆ అబ్బాయికి తండ్రి లేడు. కానీ ఆ అబ్బాయి తండ్రి ఎవరో చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది. ఆళ్ళ తండ్రి సొసైటీలో పేరున్న వ్యక్తి. ఆ పేరున్న వ్యక్తి ఇతని కొడుకని చెప్పుకుంటే మొదటి భార్య తట్టుకునే పరిస్థితిలో లేదు. తండ్రి ఎవరో చెప్పుకోకపోతే ఆళ్ళ కొడుకు ఉన్న సమస్య నుంచి బయటపడే పరిస్థితి కూడా లేదు." ఇదంతా చాట్ నుంచి ఇందుమతి వింటూ ఉంటుంది. ఈ బాధ్యత ఒకరు తీసుకున్నారు. ఈ బాధ్యత తీసుకున్న వాళ్ళు ఒకరు నిజం చెప్పి కొడుకు సమస్య పరిష్కరించాలా? లేకపోతే నిజాన్ని దాచి తండ్రి పరిష్కారాన్ని ఉంచాలా? నిజం చెప్పకపోతే కొడుకు సమస్య పరిష్కారం కాదు కాబట్టి ఆ కొడుక్కి తండ్రి చెప్పుకునే అవసరం ఉంది కాబట్టి ఆ మధ్యలో ఉన్న బాధ్యత తీసుకొని ఇతని తండ్రి గురించి నిజం చెప్పాల్సిందే అంటూ జ్యోతి చెప్తుంది. అంటే శశికాంత్ గురించి నిజం చెప్పేయాలన్నమాట అని ఇందుమతి అనుకుంటుంది. "అట్లయితే మొదటి భార్య పరిస్థితి ఏంటి జ్యోతమ్మ" అంటూ కుట్టి అడుగుతుంది. "ఆ కొడుక్కి తండ్రి ఎవరు? ఆయనే కదా! అలాంటప్పుడు నిజం చెప్పాలి కదా" అంటూ జ్యోతి చెప్తుంది. "చెప్తే అత్తయ్య గారు ఉండరు" అనుకుంటూ ఉంటుంది కుట్టి మనసులో. "న్యాయం రెండు వైపులు ఉండాలి కదా" అంటూ జ్యోతి చెప్తుంది. "ఆ న్యాయం చేయాల్సిన పనిలో ఉన్న అతను కోడలుగా ఉంటే అప్పుడెలా" అంటూ అడిగినప్పుడు, "ఇప్పుడు ఇది పెద్ద సమస్య అయింది" అంటూ జ్యోతి ఇలా చెప్తుంది. "కోడలికి అయితే తల్లితో సమానం అత్త. అలాంటప్పుడు ఇంటి పరువును పోగొట్టుకోకుండా చూడవలసిన బాధ్యత ఖచ్చితంగా కోడలిదే అవుతుంది. అత్త పరువు పోతే కోడల పరువు కూడా పోయినట్టే. అందుకని అత్త పరువే ముందు కాపాడాలి. అంటే ఇంటి గుట్టు బయట పెట్టుకోకూడదు" అని చెప్పి జ్యోతి చెప్పడంతో ఆనంది ఇలా ఆలోచిస్తుంది. "మీరు చెప్పినట్టు ఆలోచిస్తే చైత్ర, శ్రీతన్‌ల ప్రేమ చచ్చిపోయినట్టే. కానీ నాకొక ఆలోచన వచ్చింది" అంటూ ఆనంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా అయిన ఇందుమతి ఎంతలా ప్రయత్నించినా కూడా ఈ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది అనుకుంటూ ఉంటుంది. ఇందుమతి కాల్ చేసి చైత్ర వాళ్ళ అమ్మని ఒక దగ్గర వెయిట్ చేయండి, మనం షాపింగ్‌కి వెళ్దాం అని చెప్తారు. చైత్ర అక్కడ వెయిట్ చేస్తూ "ఎందుకమ్మా వాళ్ళతో వెళ్దాం అంటున్నావు? మనం షాపింగ్ చేసుకోమా" అని అడుగుతుంది. "వాళ్ళు అన్ని పనులు మనకు చేస్తామని ఒప్పుకున్నప్పుడు ఇప్పుడెందుకే వాళ్ళతో వెళ్ళకుండా ఉండాలి? ఇప్పుడు ఇందుమతిదే పైచేయి వాళ్ళ ఇంట్లో. అలాంటప్పుడు ఖచ్చితంగా మనం ఆ మాట వినాలి కదా" అంటూ చైత్ర వాళ్ళ అమ్మ చెప్తుంది. "సరే, మనం వెయిట్ చేస్తూ ఉందాంలే. ఎంతసేపు వెయిట్ చేయాలి? ఆమె ఇంకా రావట్లేదు" అనుకోవడంతో "ఏముంది, కొద్దిసేపు వెయిట్ చేస్తే ఏమవుతుంది" అంటూ చైత్ర వాళ్ళ అమ్మ చెప్తుంది. ఇంతలో ఇందుమతి ఇలా ఆలోచన చేస్తూ ఉంటుంది. జీవన్‌కి చెప్పిన ప్లాన్ ప్రకారం వాళ్ళని భయపెట్టించడానికి ఒక కారుతో గుద్దించబోతుంది. ఒక కారుతో గుద్దించిన తర్వాత చైత్ర చూసేస్తుంది. చైత్ర చూసేసి చైత్ర వాళ్ళ అమ్మని పక్కకు లాగడం వల్ల ఆ ప్రమాదం తప్పిపోతుంది. వెంటనే ఆ కార్ డ్రైవర్ ఫోన్ చేసి "ఏమనుకుంటున్నావు నువ్వు? నీ కూతురిని పెళ్లి చేసుకోకుండా తీసుకువెళ్ళిపో ఇక్కడి నుంచి. లేకపోతే నీ ప్రాణాలు నువ్వు కోల్పోవాల్సొస్తుంది" అంటూ బెదిరిస్తాడు. దాన్ని విన్న పూర్ణిమ చాలా భయపడుతూ ఉంటుంది. ఇంతలో ఇందుమతి వస్తుంది. "రండి, షాపింగ్‌కి వెళ్దాం" అని చెప్పడంతో "మేము రామండి. మేము ఇంటికి వెళ్ళిపోతాము. షాపింగ్ మేము తర్వాత చేసుకుంటాం" అంటూ వెళ్ళిపోతారు. ఇందుమతికి ఇదంతా తెలుసు నువ్వు ఇలా భయపడాలని నేను ఇదంతా చేశాను అనుకుంటూ ఉంటుంది మనసులో. అలా కాల్ చేయడంతో పూర్ణిమ చాలా భయపడుతూ ఉంటుంది. ఇదంతా సునంద అక్కే చేయించిందని చెప్పి ఈ పెళ్లి ఖచ్చితంగా ఆపేస్తుందేమో అని చాలా భయపడుతూ ఉంటుంది. అప్పుడే పూర్ణిమ దగ్గరికి కుట్టి వస్తుంది. కుట్టి రాగానే "నాకేదో ప్రమాదం ఉంది. పెళ్లి జరగదేమో అని చాలా బాధగా ఉంది. ఆగిపోతుందని చాలా భయంగా కూడా ఉంది" అని చెప్పడంతో కుట్టి చాలా ధైర్యం చెప్తుంది. "అలా కాదమ్మా, ఈ పెళ్లి రేపే జరిగిపోవాలని" చెప్తుంది. "మా జ్యోతమ్మ కూతురి పెళ్లి కూడా సదరంగా జరగలేదు. కొడుకు పెళ్లైనా సదరంగా జరగాలని" కుట్టి చెప్తుంది.